ఆ బిడ్డలు సంతోషంగా అంగీకరించారు. ఈరోజు నేను వచ్చింది కూడా మీ గృహాన్ని ప్రతిష్ట చేసి వెళ్ళిపోవడానికే తప్ప ఎక్కువసేపు మీతో గతంలో వచ్చానా? ఎంతమంది జ్ఞాపకం ఉన్నాను? మిగతా వాళ్ళు జ్ఞాపకం లేదా? బహుశా ఆ మీటింగ్లో నిద్ర ఉంటారు మీరు అందరూ కూర్చొని నేను వచ్చేసరికి. సంతోషం. ఎలాగున ఇంతమంది దైవజనుల మధ్య ఈ గృహ ప్రతిష్ఠ జరగడం అన్నది గొప్ప భాగ్యం, దేవుని దీవెన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన కృపను బట్టి ఈ బిడ్డలను విడిచిపెట్టక ఈ బిడ్డల యొక్క సేవను ఆశీర్వదించి అంచెలంచెలుగా ఇలాగున దీవిస్తూ ఉండడం, ఇది దైవజనులు చెప్పినట్టు మీ అందరి యొక్క ప్రార్థన. బైబిల్లో చూస్తే యేసయ్యతో కూడా శిష్యులు 70 మంది 12 మంది అని చెప్పుకునేవారు